అందరికీ షాలోమ్ వందనాలు. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి షాలోమ్ తెలియపరుస్తున్నాం. ప్రాముఖ్యం ఏంటంటే ఈ దినము ప్రార్థించుట, ఎవరు ప్రార్థించాలి ఎవరు ప్రార్థించకూడదనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు ఉంది. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే ప్రార్థించుటకు గల 17 కారణాలు ఉన్నాయంట. ఎన్నట? 17 కారణాలు ఉన్నాయంట. కానీ 17 కారణాలు మాత్రమే మనం ఇప్పుడు చెప్పుకోవడానికి మనం న్యాయం చేయలేం ఈ సమయంలో. కానీ ఇందులో కొన్ని మాత్రమే. ఎన్ని చెప్పుకుంటున్నామో, ఒక 3 చెప్తున్నామా, 4 చెప్తున్నామా, 5 చెప్తున్నామా అనేటువంటి వాటిని మాత్రమే నేను సబ్జెక్ట్ పరంగా చెబుతున్నప్పుడు మీరు లెక్కలేసుకోండి. దాన్ని క్రమంగా వినండి, నేర్చుకోండి, వాటిని రాసుకోండి, మరలా చదవండి, మరలా వినండి, మీరు ఆశీర్వాదం పొందండి. మీ అందరికీ ప్రత్యేకమైన షలోమ్ తెలియపరుస్తూ ఈ నా మాటలను ముందుకు కొనసాగుతూ ఉన్నాం. పరమ తండ్రి స్తోత్రం. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ప్రార్థించమని దేవుడు పదే పదే చెప్పిన ఆజ్ఞ కనుక మనము ప్రార్థన చేయవలెను. మనం ప్రార్థన చేయవలెను. ఎందుకు చేయాలట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము క్రమంగా ఖచ్చితంగా వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత మనకు లేకపోలేదు. 12వ అధ్యాయము 23వ వచనం. కొద్దిగా స్పీడ్గా ఉండండి దయతో, ఎందుకంటే ఈ వీడియోలో వింటున్నటువంటి వారందరిగా కూడా క్రమంగా వాక్యాన్ని పరిశీలించండి దయతో. మీరందరిగా కూడా సంజీవరావు ఏదో మాట్లాడేదని మాత్రం అనుకోమాకండి. ఇందులో ఉన్నటువంటి వాక్యాలు గమనించండి. నన్ను గమనించుకోండి, నన్ను చూడకండి. నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, నా మాటలు కాదు కానీ వాక్యం అనే మాటలను గ్రహించడం మీకు ఆశీర్వాదం అని నేను తలంచున్నాను. చదువుతారా? నా మట్టుకు నేను మీ నిమిత్తము నేను ప్రార్థన చేయటం మానుట వలన యావేకు విరోధముగా పాపము చేసిన వాడను అగుదును, అది నాకు దూరము అగునుగాక అని శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును. పరమ తండ్రి స్తోత్రం. ఇక్కడ సమూయేలు గారు తెలియపరుస్తున్నటువంటి మాటలు అందరూ జాగ్రత్తగా గమనించాల్సిన మాటలు. చాలా మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్టు. విశ్వాస పరిమాణంలో మనము చూసుకోవాల్సింది, క్రమంగా పాటించవలసినటువంటి వాక్యము. ఇక్కడ ఏమంటున్నారు? నా మట్టుకు నేను మీ నిమిత్తం అని చెప్తున్నట్ట. ఎవరి కొరకట? మీ నిమిత్తము. ఏం చేస్తున్నట? ప్రార్థన చేయుటకు మానుట వలన యావేకు విరోధిని అవుతాను అంటాడు. మీరు బాగా గమనించాలి. అయ్యా అమ్మా, మనము నా మట్టుకు మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే ఎవరికి విరోధినట? సృష్టికర్త అన్నటువంటి ఎలోహిముకు విరోధిని. అలాగనే మనందరం నా మట్టుకు అందరూ కూడా నా మట్టుకు యావేకు ప్రార్థన చేయని వెడల నేను యావేకు విరోధిని. చాలు. ఈ మాటను బట్టి ఇదే మాట ఇప్పుడు మనం ఎవరి మాట? విరోధుల మాట. మరి ఎవరి కొరకు ఎవరు చేయాలి ప్రార్థన చెప్పండి? నీ ఇంటి వారు కొరకు నువ్వు ప్రార్థన చేయవలను. నీ కుటుంబం కోసం ప్రార్థన చేయవలను. నీ కుటుంబమే కాదు, నీ పిల్లల కొరకు నీవు ప్రార్థన చేయవలను. ఒకవేళ చేయకపోతే ఏమవుతుందట? యావేకు విరోధి అవుతున్నావంట. సుమి జాగ్రత్త. నువ్వు పరమతానికి విరోధివా అయితే మానుకో, పర్వాలేదు. ఒకవేళ నేను ఈ రోజుని కాకూడదు అని ఒకవేళ పరమతండ్రి సృష్టికర్తగా నేను తన బిడ్డను కానీ ఎంచుకున్నట్లయితే అట్లయితే నువ్వు ఖచ్చితంగా ఆయనకు ప్రార్థన జీవితం కలిగి ఉండాల్సినటువంటి అవసరత పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా తెలియపరచబడుతుంది. అలాగనే మరొక వాక్యం చదువుకుందాం, చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. చూసారమ్మా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. 12 నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. పరమ తండ్రి స్తోత్రం. దేని కొరకట? అయ్యా
అన్న దేని కొరకట? నిరీక్షణ గలవారమై అంతేనమ్మా, వారై గలవారై సంతోషించు శ్రమల యందు ఓర్పు అంట. మీకు శ్రమ కలిగిందా అమ్మా? మీకు శ్రమ వస్తుందా? మీకు ఓర్పు ఉండాలి. ఓర్పు అంటే ఏంటి? సహించుకునేటువంటి యొక్క స్థితి కలిగి ఉండాలి. సహనం కలిగి ఉండాలి. సహనం అంటే అమ్మా, సహనం అంటే ఏంటయ్యా? సహనం అంటే ఏంటి అంటే సహించుకోవటం, ఓపిక ఎదురు చూడటం, సహనం కలిగి ఉండాలంట. ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. ఏం చేయాలట? ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలట అమ్మా? ఇలా ప్రార్థన పట్ల ఏం కలిగి ఉండాలట? పట్టుదల. ఎక్కడంటున్నావు అమ్మా? ఎక్కడ ఉండాలంట? మనం ఏం ఉండాలంట? ఎలా ఉండాలట? పట్టుదల కలిగి ఉండాలంట. పట్టుదల అంటే నమ్మకమైనటువంటి దృఢమైనటువంటి మరి ప్రయత్నం అన్నమాట. చేతుకును ఉదాహరణకు నీ భర్త మాట్లాడలేదా? పట్టుదల కలిగి ప్రార్థన చేయి అమ్మా. నీ పిల్లలు మాట్లాడలేదా? పట్టుదల కలిగి ప్రార్థన చేయి. లేదు నీ భర్త మాట్లాడలేదా? పట్టుదలతో ప్రార్థన చేయి. లేదు నీ కుటుంబంలో ఏ అవసరత నిమిత్తమై ఉన్నారా? దాని కొరకు పట్టుదలతో ప్రార్థన చేయి. అప్పుడు ఏమవుతుందంట? మీకు సఫలపరచబడుతుందంట. అందుకొరకు మనం చేయవలసినటువంటి మాట ప్రార్థన పట్టుదలతో కలిగి ఉండు అనే 13 వచ్చినట్టు పరిశుద్ధుల 13 వచ్చిన పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఏంటంటమ్మా? ఆతిథ్యము ఇచ్చుచుండి పరమ తండ్రి స్తోత్రం. ఏం చేయాలంట? పరిశుద్ధుల అవసరములలో అని చెప్పాడు అక్కడ. పాలు పొందుచు శ్రద్ధ కలిగి ఆతిథ్యం ఇవ్వాలంటండి. అయ్యా ఆతిథ్యం అంటే ఏంటి? ఆతిథ్యం అంటే ఏంటి? భోజనం మర్యాద చేయటం అంటే వారికి సరైనటువంటి భోజనం పెట్టడం, లేదా వారికి సరైనటువంటి ఏదో ఒక సమాధానపరిచేటువంటి వారికి సహకరించాల్సినటువంటి అవసరత మనకు ఉందంట. అవునంటారా కాదంటారా? అందుకొరకే చేయవలసిన ప్రతి మాటగా కూడా మనము గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అందుకే అంటున్నటువంటి మాట. అదేవిధంగా సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం కూడా చూడండి. అక్కడ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. అమ్మా మొదటి సమూయేలే కాదయ్యా. మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ అధ్యాయం 11వ వచనం. సారీ అయ్యా నేను రాంగ్ చెప్పిన. కాదమ్మా ఆయన చెప్పి బస్సు చదివితే కరెక్ట్. 11వ అధ్యాయం 1వ వచనం. అమోనీయుడైన ఆహాషు బయలుదేరి యబేష్కాదు ఎదురుగా దిగినప్పుడు యాబేసు వారందరూ మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయమని నహాసుతో అనిరి. ఇశ్రాయేల్ అందరికి ఏందట? నిందె తెచ్చినట్లు మీరందరి కుడి కన్నులను హల్లెలూయా. ఏం చేయాలంట? ఖచ్చితంగా ఎవరట? ఆపదలో పడుతున్నారట. అంతేనమ్మా? శ్రమలో వస్తున్నారట, ఇబ్బందికి గురవుతున్నారంట. దాన్ని బట్టి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. మనం ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలంట. పట్టుదల అంటే ఏందిరా అఖిల? పట్టుదల అంటే ఏందమ్మా? ఇలా సంతోషంగా లేదేందిరా? పట్టుదల అంటే ఏంటి? అంటే శ్రద్ధ కలిగి పని చెయ్యాలి అన్నటువంటి తపన. ఏ పని చేయడానికి? పరమ తండ్రి యొక్క మన కుటుంబం కొరకు, నీ కొరకు ప్రార్థన చేసే పట్టుదల కలిగి ఉండాలన్నమాట. అంతేనమ్మా? పట్టుదల కలిగి ఉండాలన్నమాట. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గారు మరొక మాట చెప్తా ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక అమ్మ ఒకసారి తీసుకోమాయండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక
4:2 కొలసైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకువగా ఉండుడి. ఇక్కడ ఆగుదాయి. ఏం కలిగి ఉండాలంటండి? ప్రార్థన యందు నిలకడగా ఉండాలట. అయ్యా, ప్రార్థన యందు ఏమై ఉండాలట? నిలకడ కలిగి ఉండాలట. నిలకడ అంటే స్థిరంగా ఉండాలట. స్థిరంగా లేకపోతే ఏమైంది? స్థిరంగా ఉన్నటువంటి ఏంటి, స్థిరంగా లేకపోవడం అంటే ఏంటి అంటే ప్రార్థన యందు నమ్మకం, పట్టుదల, తర్వాత స్థిరమైన మనసు, గట్టి ఆ నిర్ణయంతో ఎదురు చూస్తూ పరమ తండ్రి మాకున్నటువంటి మరి ఇబ్బందులకునో, మాకున్నటువంటి అనేకమైన వ్యతిరేకతలకునో అయ్యా వాటన్నిటిని కూడా దూరం చేయబడునుగాక మెస్సీనామని చెప్పి ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండాలి. ప్రార్థన యందు ఏమై ఉండాలా? మెలకువ కలిగి ఉండాలి. తర్వాత ఏమంటాడు? మరియు బంధకములలో కారణమైన మెస్సియా బోధించవలసిన ఆ మర్మమును ఏదట వెల్లడపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము అంత కొద్దిగా యావే దయచేయవలనని ఎక్కడ చదువుతున్నారు రా తల్లి? మా కొరకు ప్రార్థించుడి. ఇది మాట. మా కొరకు ప్రార్థించుడి. సమయము పోనీయక. ఇది మాట. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. సంఘం ముందు ఎలా ఉండాలంట? జ్ఞానం కలిగి ఉండాలంట. జ్ఞానం గల వారే ఉన్నట్టుగా ఉండాలంట. జ్ఞానహీనంగా ఉండొద్దు. జ్ఞానహీనులు ఎవరు అసలు? మనం రాత్రి సమయంలో ఒక మాట వాక్యంలో చదువుకున్న మాట, యావే ప్రార్థన చేయకపోతున్నట పాపిష్టి వారం అవుతున్నాను బైబిల్ ఇంతకుముందు చదువుకున్నాం. అలాగనే విరోధులమని కూడా ఒక చోట ఉంది. అలాగనే ఆయనకి ద్రోహం చేస్తున్నటువంటి వారిగా మనకు ఎంచబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రార్థన చేయడం పట్టుదల కలిగినటువంటి వారమై ఈ విధంగా చెప్పబడినటువంటి వాక్యం చెప్పబడిన ప్రకారంగా మనిషి ఏం చేయాలంట? పట్టుదలతో సాధించాల్సినటువంటి అవసరత మనకి లేకపోలేదు. ఉదాహరణకు మన ఇంట్లో ఇబ్బంది ఉందనుకోండి, లేదు మన ఇంట్లో ఏదో ఒక అవసరమై ఉన్నదనుకోండి. ఉదాహరణకు మొన్నటి దినాన మన ఇంట్లో కొద్దిగా శ్రమ ఎదురైంది. అవునా? శ్రమ ఎదురైనప్పుడు దాని గురించి ఫోన్ చేసినప్పుడు నేను పాస్టర్ ఏం చేసాము? ప్రార్థన చేసావా? ఏమన్నా మాటలు చెప్పుకొని కూర్చున్నావా? అది ఏ విధంగా? పట్టుదలతో కదా. పట్టుదలతో ప్రార్థన చేస్తే అక్కడ నాకు నటన మాత్రం కనపడదు. మీరు ఏమని అనుకోండి, ఏం కనపడది? నటన కనపడదు అంతే. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉన్నారు అంటే మాయా పరమ తండ్రికి అవిష్టమైన జీవితము, పరమ తండ్రికి అవివేకమైన జీవితము, పరమ తండ్రికి అవిష్టమైనటువంటి జీవితం. అలా కలిగి ఉండటం మనకు సరైందంటారా? అలా కలిగి ఉండటం మనకి సమాధానం అంటారా? అలా కలిగి ఉండటం వల్ల మనకు వచ్చిన మేలేమని ఉందంటారా? కాదు. కానీ ఒకటి మాత్రం గమనించాలా, ఒకటి మాత్రం మనము అర్థం చేసుకునేది ఒకటి మాత్రం ఉంది. అది ఏంటంటే ఒకసారి చూడన్నామా, 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాయి. అమ్మాయి కావున ఏంటట? అది ఇది ఇది ఇప్పుడు కరెక్ట్ చేయను.
కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను అని కోరుచున్న పరమ తండ్రి స్తోత్రం. ఏ విధంగా ఉండాలట అయ్యా? ఏ విధంగా ఉండాలట? సంశయం లేని వారమై ఉండాలి. అంటే డౌట్ ఉండొద్దు. అమ్మాయి అందరు రావాలనికి డౌట్ ఉండొద్దు. సంశయం అంటే ఏంటయ్యా? సందేహమే కదా. పేతురు ఒక చోట సందేహపడ్డాడు. ఎక్కడో తెలుసా? సముద్రం మీద వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన గాలి తుఫాను బాగా చల్లరైనప్పుడు పేతురు పక్కనే ఉన్నాడు యెహోషువ ఉన్నప్పుడు ఆయన చూసి ఏమంటాడో తెలుసా? అయ్యా కాదు, మమ్మల్ని రక్షించండి ప్రభా, మమ్మల్ని రక్షించండి ప్రభా, మమ్మల్ని. ఎప్పుడు? ఆపద వచ్చినప్పుడా? ఆపద వచ్చినప్పుడు రక్షించేది పట్టుదల ఉండదా? పట్టుదల ప్రయత్నం ఉండద్దా? అవసరం వచ్చినప్పుడే మీకు ప్రార్థన, అవసరం వచ్చినప్పుడే మీకు అనేకమైనటువంటి వాటిని మనం తెలుసుకోవటమా? కాదు కదా. ఏం చేయాలి మనం? పట్టుదల. కావున ప్రతి స్థలమందు ఎక్కడనాట అమ్మా? ఎక్కడనాట? ప్రతి స్థలమందు అమ్మా. ఎక్కడున్నారట? ఏ స్థలమైనా సరే, ఇంట్లో ఉన్నావా, లేక చర్చిలో ఉన్నావా, పాల్యం చర్చిలో ఉన్నావా, లేక ఇంట్లో ఉన్నావా, లేక నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థలమైనా సరే ఏమై ఉండాలట? పట్టుదల కలిగి ఉండాలట. ప్రతి స్థలంలో పురుషులు కోపమును అతిశయమును లేని వారై, అంతేనమ్మా, పవిత్రమైన చేతులెత్తి. ఏ చేతులాట? మీ చేతులు ఎందుకు ఎత్తమన్నాడు చెప్పండి? ప్రార్థన చేసే వారిని ఏమంటున్నారు? అందరూ చేతులెత్తి ప్రార్థన చేద్దాం, అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పుదని అంటుంటారు కదా. పరమ తండ్రి స్తోత్రం. ఇలా చేతులు ఎత్తినప్పుడు ఇప్పుడు ఈ చేతులు ఎవరు చూస్తున్నారట? ఎందుకు చూస్తున్నారట? ఈ చేతులు అపవిత్రమైనయా లేక పవిత్రమైనయా? హత్య చేయవలసినటువంటి చేతులై ఉన్నాయా లేక సాయం చేసే చేతులై ఉన్నాయా అనే విషయం కొరకు ఆయన చేతులెత్తి ప్రార్థన చేయమంటాడు. అయ్యా ప్రార్థన ఎందుకు చేయాలంట? మన దగ్గర సంశయము లేకుండా, సంశయము లేని గలవారమై, యథార్థపరులమై, విశ్వాస సహితమైనటువంటి మార్గం గలవారమై, ప్రతి సమస్య మందును, ప్రతి స్థలమందును ఏం చేయాలట? ప్రార్థన చేయాలంట. ప్రార్థన గలవారమై ఉండాలంట. ప్రార్థన విశేషము గలవారమై ఉండాలంట. తర్వాత అదే 1 తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం కూడా చూడండి. కాబట్టి యవనస్తులు ఎవరట? ఇంతకుముందు ఎవరు చెప్పారు? అక్కడ యవనస్తులు చెప్పారు. ఇక్కడ ఎవరు చెప్తున్నాడు? స్త్రీలకు. అంటే పురుషుల పక్కలకేనా అమ్మా? పురుషుల పక్కలకేనా? మరి స్త్రీలు ఏం చేస్తున్నారు? చదివిన తర్వాత చెప్తా. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను. హల్లెలూయా. పెళ్లి చేసుకున్న వారందరూ సుమి జాగ్రత్త. పెళ్ళైన స్త్రీలకు, నా చెల్లెలకు, అక్కలకు చెబుతున్న మాటలు ఏం చేయాలంటే, ఈ మాటలు అండర్లైన్ చేసుకుని దయతో ఎవరైనా సరే ఏం చేయాలట అమ్మా? ఇక్కడ ఏం చేయాలట? వివాహము చేసుకొని పిల్లలు కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకును విరోధి అవకాశంగా ఉండవద్దట. పరమ తండ్రి స్తోత్రం. చూసారా అమ్మా? పెళ్లి చేసుకున్నటువంటి మీ అందరికీ చెప్తున్న వాక్యం. ఎవరు చెప్తున్నారు మాటలు? ఈ మాటలు నేను చెప్పట్లేదండి. ఈ మాటలు నాయి కావు. అపోస్తలుడైన పౌలుగా తెలియపరుస్తుంది ఈ మాటలు.
అంటే తిమోతి సంఘానికి వెళ్ళి తిమోతి సంఘానికి చెప్తున్న మాటలు, ఓ యవనస్తులారా, ఓ యవన స్త్రీలారా, వివాహం చేసుకొని ఏం చేయాలట? నింద రహితులై ఉండవద్దు. మీ దగ్గర ఎటువంటి లోపం గలవారే ఉండొద్దు. ఎటువంటి పాపము లేని వారైనట్లుగా ఉండాలి. ఏ దోష ఆరోపణలు లేని వారే ఉండాలి అంతేనమ్మా. అదేవిధంగా నిందించుటకును విరోధికి అవకాశం ఇవ్వద్దట. ఇప్పుడు మీ విరోధి ఎవడు? మీ విరోధి ఎవడు అమ్మా? మీ విరోధి ఎవడు? మీరు ఆగండి అమ్మా. మీ విరోధి ఎవరు అమ్మా? సాతాను. ఏమయ్యా ఆవాసపర్ణానికి వచ్చే నన్ను ఏమంటే నువ్వు ప్రశ్న ఎత్తే నేను ఏం చెప్తే ఇప్పుడు నీకు మంచిది. అయ్యా మీకు విరోధి ఎవడు? అపవాది. మీ విరోధికి అవకాశం ఇవ్వద్దు. వాళ్ళ అవద్దా? ఎస్, ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు? మిమ్మల్ని అనేక విమర్శ పెట్టేవాడు వాడు. మిమ్మల్ని అనేక రీతిలుగా శ్రమ పెట్టేవాడు వాడు. మిమ్మల్ని విడదీసేవాడు వాడు. మిమ్మల్ని అనేక విషయాల్లో పొంగ చేసేవాడు వాడు. భర్తకును భార్యకు సమాధానం లేకుండా చేస్తాడట. భర్త భార్యల మధ్య సమాధానమే కాదు, వారిద్దరు ఐకమత్యం లేకుండా చేస్తాడట. కోరికలు పుట్టిస్తాడట. తెలుసా కోరికలు? కోరికలు కూడా చదివే అంటారా? చాలా భయంకరంగా ఉంటాయి. మనిషి నానా రకరకాలైన కోరికలు కోరుకుంటారట. మరి ఈ యవనస్తులైన ఎటువంటి కోరికలు కోరుకుంటారో తెలుసా? అమ్మో చెప్పితే భయంకరంగా ఉంటాయి. అలాంటి కోరికలు మనకు అవసరమైనవి కావో, మనకు అవసరమైనటువంటి స్థితి కాదు మనకి. ఇక్కడ 8వ వచనం కూడా చూడండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై, ఇది విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. హల్లెలూయా. ఎవరి కోసం అంటే ఇది? ఎవరి కోసం అంటే ఇది? నీ ఇంటి వారి కోసం. అంతే ఉందాయా? అంతే ఉందా లేదా అమ్మా? అబ్బాయి పిల్లలు తీసుకోమని దగ్గర పెట్టుకో. నీ ఇంటి వారి కోసం ప్రార్థన చేయాలన్నట అమ్మా. నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, నీ భార్య కోసం, లేక నీ బంధువుల కోసం, నీ తల్లిదండ్రుల కోసం, నీ సమస్తం కోసం ప్రార్థన చేయాలట. లేకపోతే ఏమవుతుందట? ముందున్న స్థితి కంటే అతి క్రూరమైన చెడ్డవారు అవుతున్నారు. జాగ్రత్త. ఇప్పుడు చెడ్డవారు ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవుణ్ణి నమ్మిన వారే కదా. ఎవరంటే ఇప్పుడు చెడ్డవారు ఎవరు? ప్రార్థన చేయని వారు చెడ్డవారు. అమ్మ స్వేతమ్మ, అంతేనారా? అంతేనమ్మా? చెడ్డవారు ఎవరు ఇప్పుడు? ఖచ్చితంగా శ్రీ చెడ్డవారు ఎవర్రా? ప్రార్థన చేయని వారు చెడ్డవారు. మీరు ప్రార్థన చేయరా? అయితే చెడ్డవారే మీరే. ఎవరికి చెడ్డవారు? దాశోమిసే వారికి చెడ్డవారు మీరే, నేను కాదు అక్కడ. కనుక ప్రార్థన యందు మనం ఏం కలిగి ఉండాలంట? పట్టుదల కలిగి ఉండాలంట. ప్రార్థన యందు నిలకడగా ఉండాలంట. ప్రార్థన యందు స్థిరంగా ఉండాలన్నట. ఎవరి కోసం? నీ ఇంటి కోసం. అందుకే ఆశ్రమించే వరకు చోట అంటాడు, అమ్మలారా నా కోసం ఏడోగురి, మీకోసం, మీ పిల్లల కోసం 7గురి. అమ్మా ఎవరి కోసం ఏడమంటాడు? అమ్మ నిర్మలమ్మ ఎవరి కోసం ఏడమంటాడు? మా పద్మ గారు అమ్మ ఎవరి కోసం ఏడవాలరా? నీ కుటుంబం కోసం వేడు అమ్మా. నీ కుటుంబం కోసం వేడు, నీ పిల్లల కోసం వేడు, నీ కోసం వేడు. కానీ మోసపూరితమైనటువంటి జీవితం జీవించవద్దు. అంతకంటే పెద్ద చెడ్డవారు లేరు. వాక్యం చెప్తుంది. అవునా కాదా? అవునా కాదా? ప్రార్థన వేసుకున్న ప్రతి వారికి చెప్తున్న ఈ మాట. ప్రార్థన అనబడినటువంటి యొక్క వేషము ధరించుకొని యాశువమిచ్చే వారిని మోసగిస్తున్నటువంటి మోసగాళ్ళని చెప్తున్నటువంటి వాక్యము ఈ వాక్యము. నీకోసం నా కోసం కాదు. ఎవరైతే ఆ స్థితిలో ఉంటారో వారికి మాత్రమే ఈ వాక్యం. నిజంగా నేను ప్రార్థన చేస్తున్నా. నాకంటేనే అమ్మా సొంత ఏంట్రా అని ఆమె నేను అడగాల్సిన అవసరం లేదు. నాకు
నేను యంత్రం ముందు ఇప్పుడు చెప్తాను మీకు. నా ప్రార్థన చేస్తే అంత కాకపోయినా ఏదో కొంత పరమతాన్ని తెలియపరచగా మాండవు. నేను ఒక రోజు నేను ఒక మాట అడిగాను. నేను ఆమెను అబద్ధం అడిగాను అన్నాను మిమ్మల్ని. అయ్యా, ఒక స్థితి ఒక పరిస్థితిలో ఒక మాట అడిగాను, అది నిజమేనా లేక అబద్ధం? అది నిజమేనా? మరి ఆ మాట నువ్వు ఎప్పుడో నాకు చెప్పావా? చెప్పలేదు. మరి ఆ మాట నాకెవరు చెప్పారు అమ్మా? ఆ మాట మీకు చెప్పడా? నాకు చెప్పే దేవుడు మీకు చెప్పడా? నాకు బయలుపరిచే దేవుడు మీకు బయలుపరచడా? నన్ను కాపాడే దేవుడు మిమ్మల్ని కాపాడా? నన్ను నడిపించే దేవుడు మిమ్మల్ని నడిపించడా? నిజంగా నేను ఇదే స్థలంలో ఒకప్పుడు తిండి లేని వాడిని, ఒక్క పూటకు కూడా గత్యంతరం లేనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడిని నేను. ఆ భార్యకి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ వచ్చాను నేను. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఎంత చెప్పుకున్నా తీరదు నా శ్రమ. ఈ బస్తీలో ఉన్న వారందరూ చెప్పగలరు, ఈరోజు సాక్ష్యము. నా పరిస్థితి ఎందుకు వాళ్ళు వివరించగలరు. నాకంటే ముందుగా వారు ఎక్కువ చెప్తారు. ఈ మధ్య ఉన్న మొత్తం టోటల్గా ఇదంతా అన్నీలే. కానీ ఒక్క రోజైనా మైకిన పడకపోతే ఏమంటారు తెలుసా అమ్మా? ఒక్క రోజైనా మైకిన పడకపోతే ఏమంటారు తెలుసా? మాస్టర్ గారు మీరు ప్రార్థన పెట్టలేదా? ఒకరోజు మొన్న దినాన మన సిస్టర్ నర్సు అంటున్నారు, ఒక దినాన, అయ్యగారు వాళ్ళు బ్రాహ్మణ్స్, అయ్యగారు ఏంది ఈరోజు మీకు ప్రార్థన నడవలేదా? ఎవరమ్మ వారు? అసలు ఎట్టి సంబంధం? విశ్వాసివి నీవు, ఆయనలో కడగబడవలసినటువంటి నీవు, ఆయనలో సాక్షిగా ఉండవలసినటువంటి నీవు, ఆయనలో సమాధానం ఉండవలసినటువంటి నీవు, ఆయనకు రుజువు చేయవలసినటువంటి నీవు, ఆయన గణపరచవలసినటువంటి నీవు విరోధివా? విరోధిగా ఉండటం నీకు ఇష్టమా? దేవుని సిగ్గుపరచడం నీకు న్యాయమా? దేవుని అవమానపరచడం నీకు న్యాయమా? ప్రేమైనటువంటి వాళ్ళారా, అలాంటి స్థితి మనకు అవసరమైంది కాదు. ప్రార్థన చేయండి దయతో. ఒకవేళ స్థితిలో మనకు సరైనటువంటి అవగాహన లేకపోతే నేర్చుకోండి. ఏం చెప్పాడు వాక్యము? నేను మంచి వాక్యం మీ మధ్య వివరిస్తూ ఇలా నడిపించాలని నేను ఉద్దేశిస్తున్నానని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు ఇంతకుముందు మనం చదువుకున్న వాక్యాల్లో కూడా చెప్పాడు మనకి. నిజమంటారా కాదంటారా? చూద్దాం ఒకసారి. అదేవిధంగా 2వ భాగంలోకి వెళ్దాం. 1వ భాగం అయిపోయింది, 2వ భాగంలోకి వెళ్దాం. ఇక్కడ అంటాడు, మెస్సియా మనకు ఒక ఉదాహరణగా ఉండెను. శరీరధారి అయి ఉన్న జనములలో మహా రోదనతోనూ కన్యలతోనూ తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యోచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన యాషోమెస్సియా మనకేం చేశాడట? మేలు కలిగించాడట. పరమతండ్రి స్తోత్రం. ఏమయ్యా, వాక్యం ఎక్కడో చెప్పకుండా మాకు నువ్వు వాక్యం చదువుకొని చెప్తులేదు. మాకు ఆ సందేహం మీకు వచ్చిందన్న సంగతి నాకు ఎప్పుడో తెలుసు. ఎప్పుడు వాక్యాలు చదివేయటమే. వాక్యాలు చదివేయకపోతే నీ మీకైతే సోది, వాక్యమే చదివేయట్లేదు అంటారు. వాక్యం చదివిస్తే ఇవాళ చదివించిన వాక్యము రేపు వచ్చే సంపాదనలు అసలు ఆ వాక్యం గుర్తే ఉండదు. ఇప్పుడు చదువుకుందాం ఒకసారి. ఏప్రిల్కి రాసిన పత్రిక జాగ్రత్తగా చదవాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. శరీరధారి అయి ఉన్న, ఇప్పుడు నేను ఎదా చేసి చదివింది కూడా అయ్యేగా. శరీరధారి అయి ఉన్న జనములలో మహారోదనతోను కన్యలతోను తను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనను యాచనలను సమర్పించి దైవభక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. హల్లెలూయా. ఎవరు చేసిన ప్రార్థన ఇది చెప్పండి? యాషోమెస్సియా వారి ప్రార్థన అంట. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఎవరి కోసం చేసినట? రోదనతోనూ కన్యలతోనూ మరణాంత స్థితి వచ్చినప్పటికీ కూడా ఏం చేశాడటయ్యా?
ప్రార్థన చేశాడట. ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడట. మరి మీకు వద్దా? మీరు చేయరా? మీరు గొప్పవారా? యాశ్వమిచ్చే వారి కంటే గొప్పవారా? ఏమండి పాస్టర్ గారండి మాకు బాగానే ఉందండి. ఎప్పుడు బాగుంది? అన్ని అవసరాలు తీరినప్పుడు. ఏదో ఒక అవసరం ఎదురొచ్చినప్పుడు ఏమంటారు? అండి పాస్టర్ గారండి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అండి. ఎందుకు చేయాలి? ఏంటి నీ అవసరం? ఇక అప్పుడు వస్తాయి పాఠం, రికార్డు తిరిగేస్తారు. ఇక చెప్పడానికి అంత ఉండదు, నేను వినటానికి నాకు అంత ఉండదు. చెప్పడానికి అంత ఉండదు, నేను వినటానికి అంత ఉండదు. అందుకొరకు నీ కొరకు నా కొరకు యాషోవ మెస్సీయ వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అదేవిధంగా మనము ఎవరమైనా సరే ఆ విధంగా ప్రార్థన చేయడానికి మన కుటుంబం కోసం మనం శ్రమించడం తప్ప, మన కుటుంబం రక్షణ నిమిత్తమై ప్రార్థన చేయడం తప్ప, మన కుటుంబం నిమిత్తమై ప్రార్థన యోచనలు చేయటము మనకు నేరమా? ఏమండి నాకు ఇలా కలిసి రాలేదండి. ఏమండి మాకు ఈరోజు ఇంట్లో ప్రమాదంగా ఉందండి. ఏమండి మాకు అనేకమైనటువంటి వారు మాకు ఆలోచనలు ఉన్నారండి. లేదండి మా స్థితి ఎలా ఉందండి. ఎందుకు నీ నటన జీవితాలు? బైబిల్ చెప్తుంది, నేను అంటలేదు. చూద్దాం ఈ 3వ భాగానికి వద్దాయి. ఏమంటుంది? అది ఆది సంఘము ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసిన. ఎక్కడ చదివావు నువ్వు? ఎక్కడ చదివావు? మాకు చెప్పడం చదువుతున్నావేంది? చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యాషువ తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక హల్లెలూయా. ఎవరటండి వీళ్ళు? యాషువ మెస్సీయ వారు తల్లి అయ్యా వారి యొక్క సహోదరులాట. అమ్మ ఎవరట? ఆయన సహోదరులు, తల్లి, కుటుంబం అంతా అన్నట్టే కదండి. మరి మనకొద్దా మన కుటుంబం ప్రార్థన? తల్లికి పడితే తల్లి కలిగితే కొడుకు కలగదు, కొడుకు కలిగితే తల్లి కలగదు, తల్లికి కలిగితే బిడ్డ కలగదు, బిడ్డ కలిగితే తండ్రి కలగదు. తల్లిదండ్రుల పట్ల విశ్వాసం కలిగితే పిల్లలకు విశ్వాసం ఉండదు, పిల్లలకు విశ్వాసం ఉంటే తల్లిదండ్రులకు విశ్వాసం ఉండదు. నెక్స్ట్ వారంలో చదువుకున్నాయి. మీరు బాగా వాక్యం కొరకు ఎదురు చూడాల్సిన అవసరం మీకుంది. విశ్వాసులైన తండ్రులారా, అవిశ్వాసులైనటువంటి కుమారులారా, మీకు శ్రమ అనే బైబిల్లో పాఠాన్ని మనం స్పష్టంగా నేర్చుకుందాం. విశ్వాసులైన తండ్రులు, అవిశ్వాసులైన కుమారులు, కుమార్తెలు ఎలా గతించిపోయారు, ఎలా నష్టపోయారు, ఎలా నశించిపోయారు విషయాన్ని స్పష్టంగా వచ్చే వీడియోలో మనము మాట్లాడుకుందాం. ఆ వీడియోల కోసం మీరు ఎదురు చూడండి దయతో. నా మాటలుగా అవి మీ జీవితాన్ని చక్కగా నడిపించి మీ జీవితాన్ని చక్కపెట్టేటువంటి జీవపు వాక్యము కొరకు ఎదురు చూడండి, నా కొరకు వద్దు. అందుకే యాషోవ వారు ఒకసారి చెప్పాను కదా, మీకోసం మీ పిల్లల కోసం ఆడవండి. అలాగనే నా కోసం వద్దు, నా కోసం ఎదురు చూడొద్దు. నా మాట కాదు, యాషోవ వారి వాక్యం కోసం చూడండి అంతే. అంతకంటే మించి నేను మీకు వివరించాల్సినటువంటి అవసరత కాదు. అందుకే అంటే ఇక్కడ ఆది సంఘమాట ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారట. అంతేనాయా? కనుక మనము అవిధేయం అయిందట అయ్యా. మనము ఏం చేయాలి ఫస్ట్? అమ్మా మనం ఏం చేయాలి ఫస్ట్? ఏం చేయాలి? మన కుటుంబం కోసం ఏం చేయాలి? మన స్థితి కోసం ఏం చేయాలి? మన యొక్క అవసరత నిమిత్తమై ఏం చేయాలి మనం అంటే ప్రార్థన. ఏం చేయాలమ్మా? ప్రార్థన. ఒకరోజు మా పాస్టర్ బాగా మెండలలో బాగా లాగుతున్నాయి అంటాను.
ఏం చేశానో తెలుసా? ఫ్రిడ్జ్ కాడికి పోయినా ఐస్ గడ్డలు తీసుకొచ్చిన, మొత్తం ఐస్ గడ్డలకు ఎట్టి పెట్టుకుంటూ వచ్చిన. 5 నిమిషాలు పెట్టిన టప్ అమ్మటే నొప్పిపోయింది. ఐస్ గడ్డలు పెట్టుకొని కూర్చొని బలంతంగా ప్రార్థన కూర్చున్నాం. ఖచ్చితంగా 1/2 గంట కొనసాగినాం. నరాలు పోయి నొప్పులు పోయినాయి, తలనొప్పి పోయింది, అసలు ఒళ్ళంతా అలసపోయింది, జ్వరం పోయింది, ఆరోగ్యంగా ఆలులే అంటుంది. ఎంత గొప్ప విషయం చెప్పండి, ఎంత ఆశ్చర్యమైనటువంటి ఆలోచన చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట ప్రకారంగా అపోస్తల కార్యం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 14వ వచనం, 1వ అధ్యాయం 14వ వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యాషువ తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఏం చేశారట? ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరింటికన్నా ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, అమ్మా స్వాతి ఏం చేయాలరా? నిజంగా మీరు మొన్న పోయిన అవసరత కొరకు మీ కుటుంబంగా కూడి ఎప్పుడైనా ప్రార్థన చేశారా? మరి ఆయన ఎందుకు కార్యం చేస్తాడు? నేను రోజు చెప్తుంటా మా పాస్టర్కి, మన కుటుంబం కోసమే కాదు, మన కాడికి వచ్చే విశ్వాసుల కొరకు కూడా మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అదే మన జీవితం, అదే మన యొక్క పిల్లలు. ఇంతకుముందు మనం ఏం చెప్పాం? మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే ఏమవుతున్నట? యావేకి నేను విరోధిని. మీరు మీ కుటుంబం కోసం ప్రార్థన చేయకపోతే మీరు విరోధులు గారా? నీ కుటుంబం రక్షణ పొందొద్దా? నీ పిల్లల రక్షణ రావద్దా? నీ యజమానులకు రక్షణ రావద్దా? నీ తల్లిదండ్రులకు రక్షణ రావద్దా? ఎప్పుడు నరకంలో ఉంటావా? ఒక ఆయన బాగా తాగుతూ తిరుగుతూ లోక అమర్యాద కార్యాలు చేస్తూ కొనసాగుతున్నటువంటి వ్యక్తిని బట్టి ఓ రోజు సెంటర్లు పట్టుకొని కొడతారట, భయంకరంగా కొడతారట. ఎవరు అరే పలవాడు కదా అయ్యో పాపం అంటల్లే. అతను చూసి పాపం అంటల్లే. ఓ దుర్మార్గుడారా, వీడికి ఎట్ట పుట్టింది ఇలాంటి ఆలోచన? దానికి ఇంకా 4 వేయండి. ప్రజలకి సమాజంలో ఏం ప్రేమ వచ్చిందండి వీరి మీద? ఏం అభిప్రాయం కలిగింది వీరి మీద? అసహాయ అభిప్రాయము, అసహాయ ప్రేమ, అసహాయ మాటలు. మనం ప్రార్థన చేయకపోతే మనం ఎవరు చెప్పండి? మనం ప్రార్థన కలిగి లేకపోతే మనం ఎవరు చెప్పండి? లాస్ట్గా ఒక మాట చదువుకున్నాయి, ముగించుకున్నాయి. సిరి తొందరగా నువ్వు ఇక్కడికి వచ్చాయి. చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 10-11 వచనాలు. పక్కన కూర్చో. దమస్కులో అననీయ ఒక శిష్యుడు నేను ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానా నేను. అందుకు ప్రభు నువ్వు లేచి తిన్న విధానమనబడిన వీధికి వెళ్ళి యోదాను వారిని ఎంట వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు చూసి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో అందరూ నాలి మాట. ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని. హల్లెలూయా. ఏం చేశాడటనా? కీడు చేశాడు. ప్రియమైనటువంటి వారారా, మీరు అలాంటి కీడు చేయడానికి అవసరమైంది కాదు. అమ్మా ప్రియ నా సహోదరి సహోదరులారా, మనం పరమ తండ్రికి కీడు చేయాల్సినటువంటి వారం కాము.
ఏం చేసినటువంటి వారం అంట? కీడు చేసేటువంటి వారం అంట. ఏం చేయకపోతే, ప్రార్థన చేయకపోతే కీడు చేసేవారం అంట. అవునా కాదా? అందుకొరకు సౌలు అనబడిన వాడు, అయ్యా ఆపుకున్నాయి, సౌలు అనబడినటువంటి వాడు మహాక్రూరుడు, రక్తపాతి, హింసకుడు, దుసకుడు, హానికరుడు. అటువంటి సౌలు మరి శ్వాసను పట్టుకొని విడుచుకొని చిన్నపిల్లలే కాక స్త్రీలే కాక ఇంట్లో ఉన్న వారు అందరం తీసుకొచ్చి కోసి రక్తపాతం చేసి చంపేస్తాడు. అలాంటి క్రూరమైనటువంటి స్వభావం గల సౌలు యోధా మత అందులో ఒక సభికుడు, ఒక అధికారి కనుక ఆ విధంగా అధికారం ఇచ్చినందువలన అతను అనేకలను ఆ విధంగా పట్టణ పెట్టుకుంటూ వ్యవస్థపరుస్తున్నటువంటి టైంలో మరి సౌల్ని ఎవరు అడిగించారు? ఇప్పుడు అయ్యా సౌల్ని ఎవరు అడిగించారమ్మా? సౌల్ని అడిగించింది ఎవరు? యాషోమిషే వారు. నిజమా కాదా? ఉంది, మా 9వ అధ్యాయం మొదటి నుంచి వస్తే కనబడుతుంది మీకు. అడిగించి అడిగించి సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు అన్నాడు. అన్నప్పుడు నువ్వెవడమయ్యా, నేనెందుకు నేను హింసిస్తాను అంటే, నువ్వు ఎవరినైతే తీసుకొచ్చి రక్తపాతం చేస్తున్నావో వారి తగినటువంటి నజరైనటువంటి ఆశ్వం నేనే అన్నాడు. అయితే వారిని నివసపెడితే నన్ను నివసపెట్టినట్టే, వారిని బాధపరిస్తే నన్ను బాధపరిచినట్టే. ప్రేమైనటువంటి వాళ్ళారా, మీ భర్తలు మీరు బాధ పెడితే, ఏ విషయంలో బాధపరిస్తే మీరు పరమ తండ్రి పట్ల యమస్కులు అవుతున్నారని వాక్యము తెలియపరుస్తుంది. పురుషులారా, మీ భార్యలను ఏ విషయంలో యోసిపెడితే పరమ తండ్రికి మీరు ఏం చేయబడేవారట? యమస్కులు అవుతున్నారు. అందుకొరకు చెప్పినటువంటి మాటను బట్టి అన్నయ్య అంటాడు, యాషోమిషి వారు అడ్డం తిరిగి అడిగినప్పుడు ఆయనతో మాట్లాడినంతసేపు మాట్లాడి చివరిగా ఏం జరిగింది అంటానంటే, ఆయన అదృశ్యుడైపోయాడు. కన్నులు తెరవబడి చూసినటువంటి మహా తేజస్సును చూసినటువంటి ఆ కన్నులు ఆ మహిమ పోగానే ఆయన ఏమైపోయాడు? అమ్మా ఏమైపోయాడు? అందరూ చాలా ఆయన ఏమింటున్నారు వాక్యాలు మీరు? అందుడైపోయారు అంటే అర్థం ఏంటి? గుడ్డివారైపోయారు. ప్రేమైనటువంటి వారులారా, మనం గుడ్డివారమా? అద్భుతాలు చూడలేనటువంటి గుడ్డివారమా? అద్భుతాలు కార్యములు చేయలేనటువంటి అసమర్థులమా? ప్రార్థన చేయనటువంటి యొక్క ద్రోహులమా? ఆ విధంగా అన్నప్పుడు అన్ననే అంటున్నాడు, అయ్యా సౌలు క్రూరుడయ్యా, యమస్కుడయ్యా అన్నప్పుడు అన్నయ్య ఆ మాట నువ్వు ఎందుకు అంటున్నావు? నా కొరకు ప్రాణం పెట్టేవాడు, నువ్వు పోయి ప్రార్థన చేయపో, ముందు కార్యం జరుగుతున్నాను. అననే పోయి ప్రార్థన చేయగానే ఈ యొక్క సౌలుకి కళ్ళు పోయినటువంటి అంధుడిగా ఉన్న సౌలు ఏమైపోయినాయి? కళ్ళు చూపు దృష్టి వచ్చింది, దృష్టి కలవాడేయండి. అప్పుడు యెరూషలేముకి వచ్చి ఘనంగా సువార్త చెప్పాడు. అమ్మా ఘనంగా సువార్త చెప్పాడు. మీరుంటున్నటువంటి మీరు, మీ మధ్య జరుగుతున్నటువంటి అద్భుతాలు, మీ మధ్య జరుగుతున్నటువంటి మంచి రుజువులు మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? క్రూరుడైనటువంటి సౌలు చెప్తున్నటువంటి అహమాత్మ కార్యములను ఆయన క్రూరుడైనటువంటి వాడు చెప్పగా మీరెందుకు మీ మధ్య ఎప్పుడు జరగలేదా? అమ్మా నిరమ్మా మధ్యలో ఆపుకొచ్చాం. ఇప్పుడు ఇక్కడ క్రియలు ఎన్ని జరగలేదు మన మధ్య? ఎప్పుడైనా సంఘం ముందు ఎప్పుడైనా పంచుకున్నావా? పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. పంచుకున్నారా? పంచుకోకపోతే పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. క్రియలు రుజుపరచబడేలా చేయండి, రుజువు చేయండి. ఇతరులకు పురిగల్పండి, ఇతరులకు విశ్వాస జీవితాన్ని నేర్పండి. ఆ ప్రకారం మనందరం ప్రభురాజ్యంలో చేరేంత వరకు మనం అందరం కలిసికట్టుగా ప్రార్థన చేస్తూ మనం పరిశుద్ధులుగా ఎంచబడుచు ముందుకు ఆయన రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. ఈ వాక్యము పరమ తండ్రి దీవించి వెచ్చించును గాక. మీ అందరికీ షాలోమ్.